ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారారు. గత కొద్ది రోజుల క్రితం రంగంపేటలో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ చంటి బిడ్డను ఎత్తుకుని ఆవిడ తెగ వైరల్ అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ జాబ్ సంపాదించింది నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అని చెప్పి ఆ ప్రాంతపు డిఈఓ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో ఆమె ట్రాఫిక్ క్లియర్ చేసిన ఒక వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా ఆవిడ వైరల్ అయిపోయింది. ఆమెకు మద్దతుగా ఎంతో మంది పోస్టులు కూడా పెట్టారు, అభినందించారు ఆవిడని. అసలు ఆవిడ చేసిన స్కామ్ ఏంటంటే, గతేడాది జరిగిన డిఎస్సిలో తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందింది జయశాంతి. కానిస్టేబుల్గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్టు కూడా నిర్ధారణ అయింది. విచారణ చేసి డిఎస్సి ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వాన్ని మోసం చేస్తుందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డిఈఓ. ఇక నకిలీ ఐడి కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్కి సహకారం అందించారు జయశాంతి. ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తల్లో నిలిచారు. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్ ఆర్డర్కు జయశాంతిని బదిలీ చేశారు. సో భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, డిఎస్సిలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అంతా. ఇప్పుడు వివాదం బయటికి రావడంతో మరి కూటమి సర్కారు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ జయశాంతి గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.